గుమ్మలలో ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గులు, పరమ నీచులు. కాబట్టి మీరు నీతిమంతులు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, లోతును జ్ఞాపకం చేసుకొని ఏం చేశారు? తప్పించాలని ఎంతో ఆశపడ్డారు. అయినా సరే యెహోవా కనికర పడడం వలన వాళ్ళు ఏం చేశారు? ఆ మనుషులు ఇంకా త్వరపెట్టబడ్డారు. రండి 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 అని చెప్పి ఆ దేవదూతలు వీళ్ళు వచ్చేలాగా లేరని చెప్పి ఏం చేశారు? వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకెళ్లారు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అండి రక్షణ పట్ల. రక్షిస్తుంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే చేతులు పట్టుకొని పడవలో, మన విజయవాడలో ఎంతో వరదలు వచ్చి ఏమైపోయినాయి, చాలామంది రక్షించలేక ఎంతోమంది వరదలకి కొట్టుకు వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, తల్లి ఎక్కడుందో తెలీదు, ఆ తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, ఎవరి బంధువులు ఎక్కడ వాళ్ళు ఎక్కడే తెలీదు. కానీ ఎవరైనా ఆ సమయంలో వచ్చి ఇదిగో మీ ఫ్యామిలీని మేము రక్షిస్తాము, రండి మా బోట్లో ఎక్కండి, ఇక్కడ నుండి మేము సురక్షితంగా వేరే దగ్గర ఊర్లో చేరుస్తామంటే మనం ఏం చేస్తాం? మనలో వాళ్ళం అయితే ఎక్కి అందులో కూర్చుంటాం. వాళ్ళు ఆ మాట చెప్పడమే ఆలస్యం. కానీ ఇక్కడ లోతు భార్య స్వయాన దేవదూతలే వాళ్ళ చేతులు పట్టుకొని రండి అని త్వరపెట్టినా సరే రావట్లా. అంటే వాళ్ళకి ఏం లేనిది? రక్షణ పట్ల నిర్లక్ష్యం అనిపించింది.